ఈరోజు ప్రసాదంతో బూరెలు ఎలా చేయాలో చెప్తాను. దీనికి కావలసినవి కరాచీ లేదా బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకులు 6, నెయ్యి 1 టేబుల్ స్పూను. ఇవన్నీ కూడా ప్రసాదం తయారు చేయడానికి. బూరెలు చోవు పెట్టడానికి మైదా పిండి 1/4 కప్పు, గోధుమ పిండి 1/4 కప్పు, వరిపిండి 1/2 కప్పు. ఈ చోవిని పూర్తిగా మైదా పిండితోనే పెట్టుకోవచ్చు, కానీ మైదా ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు కాబట్టి దీంట్లో గోధుమ పిండి కూడా కలుపుతున్నాను. బూరెలు వేయించడానికి నూనె 2 కప్పులు. ముందుగా ప్రసాదాన్ని తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి దాంట్లో 3 కప్పులు నీళ్లు పోసి, నీళ్లు మరిగిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఈ కరాచీ నూకను వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత పంచదార కలిపి గట్టిగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఈ ప్రసాదాన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఇలాగా ఉండల్లాగా చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో మైదా పిండి, గోధుమ పిండి, వరిపిండి, చిటికెడు ఉప్పు వేసుకుని చోపు పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి దాంట్లో నూనె పోసి కొంచెం సేపు మరగనివ్వాలి. మరిగిన ఈ నూనెలో ఈ ప్రసాదం ఉండలను చెవిలో ముంచి ఇలాగా బూరెల్లాగా వేసుకోవాలి. ఈ బూరెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ప్రసాదం బూరెలు 4-5 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మరొక రెసిపీతో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ శ్రీనివాస్.